యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు బలలో పాల్గొనక ముందు దేవుని వాక్యముల నుండి హెచ్చరికలు తీసుకుందాం. 48వ కీర్తన 48వ కీర్తన బైబిల్లో 476వ పేజీ. 48వ కీర్తన 14వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కీర్తనలు 48వ అధ్యాయము 14వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. నేను మరలా చదువుతాను. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిర్దోషు అయిన దేవా, నిష్కల్మషుడు అయిన దేవా, ప్రత్యేకంగా ఉన్నవాడవు తండ్రి, నీకు వందనాలు. పాపములో శాపములో ఉన్న నన్ను రక్షించటానికి కలువరి సిలువలో బలి అర్పణగా మిమ్మల్ని మీరే అర్పించుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, నాకు బదులుగా మీరు శిక్షను భరించారు, నా కోసం చనిపోయారు. మారు మనసు పాప క్షమాపణ, మా పాపములకు ప్రాయశ్చిత్తం మీరు నాకు దయచేసి నీ బిడ్డగా నీ సొత్తుగా చేసుకున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాకు ప్రధాన యాజకుడిగా ఉన్నారు ప్రభు, ఒక్కసారే ఆ కార్యాన్ని చేసి ముగించారు. నీకు వందనాలు. మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను, పూజిస్తూ ఉన్నాను. తిరిగి ప్రభు వాక్యం దగ్గరికి వచ్చాము. మాట్లాడే దేవుడవు, మమ్మలను స్థిరపరిచే దేవుడవు, క్రమపరిచే దేవుడవు. మీరు నాతో మాతో మాట్లాడండి. ఆత్మదేవా, మమ్మలను దర్శించండి. ఈ లోకయాత్రలో మేము ముందుకు కొనసాగుతున్నప్పుడు ప్రభువా, మీరు కోరిన విధంగా ఏ రీతిగా జీవించాలో ప్రభువా మీరే మాకు బయలుపరిచి మాతో మా అందరితో మాట్లాడి ముందుకు నడిపించుమని దీనదాసుడైన నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభువా మీరే నాతో మా అందరితో మాట్లాడుమని, దీవెనకరమైన సమయాన్ని మాకు దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తోత్రించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. ఈ కీర్తన కోరహు కుమారుల రాసిన కీర్తన అని అంటారు. ఇంగ్లీష్లో ఒకసారి ఈ వర్స్ చదువుతాను నేను. ఫర్ దిస్ గాడ్ ఈజ్ అవర్ గాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, హీ విల్ బి అవర్ గైడ్ ఈవెన్ టు ద ఎండ్. కోరహు కుమారులు పాడిన కీర్తన. యెరూషలేము మీదకి, ఇశ్రాయేలుల మీదకి రాజైన సెన్హెరీబు వచ్చినప్పుడు, యెరూషలేము పట్టణాన్ని ముట్టడి చేయటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో ఇశ్రాయేలీయులను కాపాడినప్పుడు వాళ్ళందరూ కూడా ఆలయంలోనికి వచ్చి దేవుని స్తుతించిన సందర్భం, వాళ్ళకి జయమిచ్చిన దేవునికి వందనాలు చెల్లించిన సందర్భం. ఇశ్రాయేలు ఆ విజయాన్ని పురస్కరించుకుని తలపోసుకుంటూ మందిరంలోకి వచ్చి ఉత్సాహంగా సంతోషంగా పాడిన కీర్తన. ఆ విషయాన్నే కోరహు కుమారులు ప్రస్తావించారు అని చరిత్రకారులు చెప్తారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఉదయకాలం 3 విషయాలు ప్రాముఖ్యంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. గత వారం డేవిడ్ అన్న మాట్లాడుతూ దేవుని గురించి కొన్ని విషయాలు చెప్తూ ఆయనకి సహకరించాలని అన్న చెప్పారు. దాని కొనసాగింపుగా నేను ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఈ ఉదయకాలం, ఈ దేవునిని వ్యక్తిగతంగా నీవు నేను ఎరిగామా? డు వి నో దిస్ గాడ్ పర్సనల్లీ? దేవుని నడిపింపులో ఉంటే, ఆయన గైడెన్స్లో ఉంటే దేవుడు మనకి ఏ విధంగా మనల్ని నడిపిస్తాడు, ఏ మేలులు మనకి దయచేస్తాడు. రెండోదిగా. మూడోది,
దేవుడు ఎలా నడిపిస్తాడంటే ఆయన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఈ 3 విషయాలు మీ ముందుంచాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా చూద్దాం. వ్యక్తిగతంగా దేవుణ్ణి నీవు నేను ఎరిగామా? ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మందిరానికి వస్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, అర్పణలు ఇస్తున్నాం, యథావిధిగా వస్తున్నాం, కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిజంగా దేవుణ్ణి ఎరిగామా? ఒకవేళ నిజంగా దేవుణ్ణి ఎరిగి ఉంటే మన జీవితాలు చాలా చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఈరోజు ఈ ఉదయకాలం నిజంగా దేవుణ్ణి ఎంతగా ఎరిగాం? గుంటూరుకి కొత్తగా కలెక్టర్ గారు వచ్చారు అని అన్నారనుకోండి. ఆ కలెక్టర్ గారి గురించి తెలిస్తే ఆయన యొక్క గుణలక్షణాలు, ఆయన యొక్క మనోభావాలు అవన్నీ మనకు తెలిస్తే, ఒకవేళ తెలుసనుకోండి, వ్యక్తిగతంగా తెలుసనుకోండి, చాలా యథేచ్ఛగా ఆ కలెక్టర్ గారి దగ్గరికెళ్ళిపోతాం. నీ దేవుడు, నా దేవుడు ఆయన్ని ఎరిగామా? నిజంగా ఎరిగామా? ఆయన ఎలా ఉంటాడు? ఆయన స్వరూప దర్శనం, ఆయన గుణలక్షణాలు మనకు అర్థమయ్యాయి. నిజంగా అర్థమైతే ఆరాధన అప్పుడు ఆగలేమండి మనం. పెల్లుబుకుతుంది మన మనస్సులో నుంచి దేవుణ్ణి ఆరాధించటానికి. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. అసలు మనం నిజంగా ఇవన్నీ అర్థమైతే హృదయమారా ఎంతో చక్కగా దేవుని ఆరాధించగలం, దేవుని మహిమపరచగలం, పూజించగలం. దేవుడు నిజంగా అర్థమయ్యాడా? యోహాను సువార్తలో 1వ అధ్యాయం 18వ వచనం ఉంటుంది. ఎవ్వరు కూడా ఎప్పుడు కూడా దేవుణ్ణి చూడలేదు గాని తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగా యేసు ప్రభువారే దేవుణ్ణి బయలుపరిచాడని చూస్తాం. దేవుని గురించి ఆ విషయాల గురించి 1, 2 రిఫరెన్స్‌లు మాత్రమే నేను చూపిస్తాను. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. తిమోతికి రాసిన అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమేన్. ఆయన ఎలాంటి దేవుడు అంటే సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, సర్వమును పరిపాలించువాడు. చాలా కదా, మాట చేత సమస్తాన్ని కలిగి చేసిన సర్వ సృష్టికర్త. ఇక్కడ ఈ రిఫరెన్స్ లో మనం చూస్తే వాక్య భాగంలో సర్వాధిపతి అంటే రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడు. గాడ్ ఈజ్ సుప్రీం అని ఇంగ్లీష్ లో, ఇమ్మోర్టల్ అండ్ ఇన్విజిబుల్ రూలర్ గాడ్ అని ఉంది. సుప్రీం అంటే మహోన్నతమైన, సర్వోన్నతమైన దేవుడు ఆయన. ఇమ్మోర్టల్ అంటే మరణము లేనటువంటి వాడు. ఆయన అమరత్వము కలిగిన వాడు, శాశ్వత జీవము కలిగిన దేవుడు. ఆయన ఇన్విజిబుల్ గాడ్ అంటే అదృశ్యుడైన దేవుడు. ఇలాంటి దేవుడు సార్వభౌముడు, రాజులకు రాజు. మనకి ఎంతవరకు అర్థమవుతా ఉంది? ఎలా అర్థమవుతుంది? ఒక మనిషిని అర్థం చేసుకోవాలంటే మనం ఏం చేస్తామంటే ఆ మనిషి దగ్గరికి రావాలి, ఆయనతో సమయం గడపాలి, ఆయనతో ఫ్రెండ్షిప్ చేస్తాం, ఫెలోషిప్, తర్వాత సహవాసం చేస్తాం. ఇంటిమేట్ ఫెలోషిప్ ఉన్నప్పుడు మాత్రమే ఆయన మనసు ఏంటో, ఆయన గుణలక్షణాలేంటో, ఆయన స్వభావం ఏంటో, ఆయన మనసులో ఏముందో మనం ఎరుగుతాం. దేవుని దగ్గరికి మనం వస్తున్నామా? ఆయన్ని ఎరుగుతున్నామా? ఈ దేవుడు నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? ఆయన ప్రణాళిక అర్థమైందా? ఆయన ఉద్దేశం అర్థమైందా? ఆయన సంకల్పం అర్థమైందా? ఆయన చిత్తం నీకు నాకు అర్థమైతే మన జీవిత యాత్రలో ఆ యొక్క ప్రత్యేకమైన జీవితం కనిపిస్తూ ఉన్నదా? ప్రత్యేకంగా ఈ కీర్తనలో మనం చూస్తే చూడండి, ఆయన ఈ దేవుడు ఎలాంటి దేవుడు? గొప్ప దేవుడు, గొప్పవాడు. మొదటి వచనంలో ఉంటుంది.
ఈ దేవుడు కీర్తనీయుడు, కనపరచబడదగిన దేవుడు. ఈ దేవుడు ఆశ్రయుడు. ఈ దేవుడు జయమిచ్చువాడు అని మనం చూస్తాం. దేవుని గురించి ఒక 2 రిఫరెన్స్‌లు చూపిస్తాను. హెబ్రీయులు రాసిన పత్రిక 1 అధ్యాయం 12వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 12వ వచనం. మన దేవుడు ఎలాంటి దేవుడో చాలా విషయాలు ఉన్నాయి గానీ నేను 1, 2 విషయాలు చూపిస్తాను. 2వ భాగం. నీవు ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. చూసారా? నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగవు. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ పుస్తకంలోనే చూస్తే మనం 13వ అధ్యాయంలో చూడండి, 13వ అధ్యాయం 8వ వచనం, 8వ వచనం. యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకును ఒక్కటే రీతిగా ఉండును. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. మారుచున్న సమాజంలో మారని దేవుడు. కాలాలు మారిపోతున్నాయేమో గాని, పరిస్థితులు మారిపోవచ్చుండొచ్చు గాని, ట్రెండ్స్ మారిపోవచ్చుండొచ్చు గాని, టెక్నాలజీ పెరిగిపోయిందన్న దేవుడు మారిపోయాడా? లేదండి. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఈ దేవుడు నీ దేవుడు నా దేవుడుగా ఉన్నాడా? ఎంత ఎరిగాం. ఈ ఉదయకాలం 2025 సంవత్సరంలో ఉన్న దేవుడే 2026 సంవత్సరంలో అదే దేవుడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. కాలాలు మారిపోతున్నాయి, సంవత్సరాలు మారిపోతున్నాయి. 2025 సంవత్సరంలో నీవు నేను ఎలాగున్నాం? 26వ సంవత్సరంలోకి వచ్చేసాం. ఒక నెల అయిపోయింది, 2వ నెలలోకి వచ్చాం. మన జీవితాలు ఎలాగున్నాయి? ఉదయకాలం ఆలోచన చేద్దామా? పరిశీలించుకుందాం. ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. రెండోదిగా చూస్తే యోబు గ్రంథం 33వ అధ్యాయం. యోబు గ్రంథం 33వ అధ్యాయం చూడండి ఒకసారి. 33వ అధ్యాయం 33వ అధ్యాయం 13వ వచనం. 33వ అధ్యాయం 13వ వచనం. తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు. దేవుడు నరుల శక్తికి మించినవాడు. నీవేళ ఆయనతో పోరాడదు. యోబు స్నేహితులు వచ్చారు, యోబుతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఎలీహు మాట్లాడుతున్నారు. అరే, నువ్వు దేవుని ఛాలెంజ్ చేస్తున్నావా? దేవునితో ఎలాగ మాట్లాడతావు? ఎలాగ వాగ్వాదం చేస్తావు? ఆయన ఎలాంటి దేవుడు? ఆయన ఎలాంటి దేవుడు అంటే, దేవుడు నరుల శక్తికి మించిన దేవుడు. God is greater than human beings. We cannot comprehend his judgments or his actions. ఆయన కార్యాలు ఒక్కోసారి మనకు అర్థం కావు, గ్రహింప సఖ్యము కానివి. కొన్నిసార్లు అయోమయ పరిస్థితులు ఎదురవుతాయి. శక్తికి మించిన పరిస్థితులు ముందుకు వస్తాయి. దీన్ని మనం అధిగమించలేమో, దీన్ని దాటి వెళ్ళగలమో లేదో అని మనకి చాలా భయం వేస్తుంది. ఒక్కోసారి ఆందోళన చెందుతాం. అయితే మనము నమ్మిన దేవుడు నరుల శక్తికి మించిన దేవుడు. నరుల శక్తికి మించిన దేవుడు. ఆయన మనల్ని ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించగలిగిన దేవుడు. ఆత్మీయంగా ఉన్నతమైన స్థితిలోనికి మనం రాలేమండి. మనం ఆయనకి సహకరిస్తే, ఆయనతో ఉంటే, ఆయనకి విధేయత చూపిస్తే, ఆయనే మన సామర్థ్యం, మన బలము, మన శక్తి ఎంత మాత్రం అండి. పరిమితులు కలిగిన వాళ్ళు మనిషి, పరిమితులు కలిగిన మనిషి మానవ మాత్రుడు. అయితే ఆత్మీయంగా ఆయన కోరిన అంతస్తులోకి తీసుకుని వెళ్ళాలంటే ఆయనే మనల్ని తోడుకుని వెళ్ళగలడు. ఆ స్థితిలోనికి ఆయన మాత్రమే మనల్ని తీసుకుని. అయితే మనం విధేయత చూపించాలి, సహకరించాలి. ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు, నరుల శక్తికి మించిన దేవుడు. ఈ దేవుణ్ణి మనం ఎలాగా ఆయన ఎరిగామా? ఆయనతో ఉంటున్నామా? మూడవదిగా చూస్తే 95 కీర్తన ఒక మాట ఉంటుంది. 95వ కీర్తన 3వ వచనం. యెహోవా
మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజు. ప్రభు దగ్గరికి కొంతమంది రాకముందు అదర్ ఫేస్ నుంచి కూడా వచ్చి ఉంటారు చాలా మంది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమందికి భయాలుంటాయి. అమ్మో, ఆ దేవతలు లేకపోతే ఆ స్పిరిట్స్ ఎవరో చేస్తాయేమో అని భయపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఈ లోక పద్ధతులకి, లోక అలవాట్లకి భయపడిపోతా ఉంటారు. అరే, వాస్తు పాటించకపోతే ఎట్లా? వివాహాల సమయంలో భయపడిపోతారు. గృహప్రవేశాల సమయంలో ఈ లోకాచారాలు, ఈ లోక పద్ధతులు ఏమవుతుందో ఏమో, ఎందుకు ఇది చేస్తే పోలా, కొబ్బరికాయ కొడితే పోలా, ఆవుని తిప్పితే పోలా ఇంటి చుట్టూ అనుకుంటాం. ఆచారాలు, పద్ధతులకు, సాంప్రదాయాలు వీటన్నిటికీ దేవుని బిడ్డలమైన మనము భయపడాల్సిన అవసరము లేదు. ఆయన మహాత్మ్యము గల గొప్ప దేవుడు, మహాదేవుడు, గ్రేట్ గాడ్, మైటీ గాడ్. అలాంటి దేవుడు నీకు నాకు ఆయన దేవుడిగా ఎప్పుడు ఉంటాడో తెలుసా? అందరికీ ఉండడు. ఎవరికి ఉంటాడు ఆయన? 2 విషయాలు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం ఏముంది అక్కడ? ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలగుటకు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి మాత్రమే ఆయన దేవుడు. రక్షింపబడిన వారికి మాత్రమే ఆయన దేవుడు. దోస్ హు ఆర్ సేవ్డ్. ఆయన ఎవరికి దేవుడు? ఆయన నీ దేవుడు, నా దేవుడిగా ఎప్పుడు ఉంటారు? ఇక్కడ చాలా మంది ఉన్నారు. రక్షణ అనుభవం ఉన్న వారికి, దేవుని బిడ్డలకు ఆయన దేవుడిగా ఉంటాడు. నీ దేవుడిగా, నా దేవుడిగా ఉంటాడు. ప్రియ సహోదరుడా, మందిరానికి వస్తున్నాం, బాగానే ఉంది. అన్ని విషయాల్లో పాల్గొంటున్నాం, బాగానే ఉంది. కానీ రక్షణ అనుభవం ఉందా? ఈ ఉదయకాలం ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక శిష్యుడు ఈ మన ఇండియాకి వచ్చాడు. ఆయన వచ్చి హతసాక్షి అయిపోయాడు. ఎవరైనా? తోమా. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులు కనిపించాడు మహిమ శరీరంతో. అందరు చూశారు, సంతోషించారు. అప్పుడు తోమా లేడు. రెండోసారి యేసు ప్రభు వారు వచ్చి మరలా కనిపించినప్పుడు తోమా ఉన్నాడు. తోమా దగ్గరికి వెళ్తే తోమా ఏంటంటే మొదటిసారి నమ్మలా. నేను ఆయన చేతులలో ఆయన గాయాలు చూచి నా వ్రేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అన్నాడు. రెండోసారి యేసు ప్రభు వారు తోమా దగ్గరికి వస్తే, అయ్యా నా చేతి వేళ్ళు చూడు. అప్పుడు తోమా ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడండి తోమా? నా ప్రభువా, నా దేవా. అసలు ఆ మాట అన్నప్పుడు తోమా ఎలాగ ఫీల్ అయి ఉంటాడో నేను అనుకుంటాను. ఎమోషనల్గా కళ్ళెంబడి నీళ్ళు వచ్చుంటాయి. నువ్వు అవిశ్వాసివి గాక విశ్వాసివై ఉంటావు. అంతేనండి తోమా. నా ప్రభువా, నా దేవుడవు, నువ్వు నా ప్రభుడవు. ఆయన ఎవరికి దేవుడిగా ఉంటాడంటే యేసు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించిన వారికి, ఆయన ప్రభువుగా కలిగిన వారికి ఆయన దేవుడిగా ఉంటాడు. ఈ ఉదయకాలం నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? రెండోదిగా ఎవరికి దేవుడిగా ఉంటాడంటే ఆయన కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు కలిసి ఉన్నాయి. ఇది చూడండి. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును. ఎవరికి? వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. దోస్ హు లివ్ ఎ సపరేటెడ్ లైఫ్. ప్రత్యేకంగా జీవిస్తారు. ఆరాధనలో కూడా చూసాం. పరిశుద్ధులుగా, పవిత్రులుగా జీవిస్తారు. వారికి దేవుడుగా ఉంటాడు ఆయన. రక్షణ పొందిన వారికి, అనగా దేవుని బిడ్డలకు, పవిత్రంగా, పరిశుద్ధంగా, ప్రత్యేకంగా జీవించిన వారికి, ఆయన ఆ విధంగా జీవిస్తున్న వారికి ఆయన దేవుడిగా ఉంటాడు. సెట్ అపార్ట్ పీపుల్, అనగా లోకంలో నుండి వేరే దేవుని కొరకు జీవించిన వారికి దేవుడిగా ఆయన ఉంటాడు. ఈ ప్రత్యేకత దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో కనిపిస్తూ ఉన్నదా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మీరు వారి మధ్య నుండి బయలు వెడిలి ప్రత్యేకంగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టద్దు అని ప్రభువు చెప్పుచున్నాడు.
మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. పరిశుద్ధతలో కొనసాగుతున్నామా? ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా ఉంటాడు. రక్షణ పొందిన వారికి, ప్రత్యేకంగా జీవిస్తున్న వారికి ప్రత్యేకత అనేది కనిపిస్తున్నదా మన జీవితాల్లో? ప్రత్యేకత అనేది ఎప్పుడు కనిపిస్తుందంటే మన లావాదేవీల్లో, వివాహ సందర్భంలో, మనం పనిచేసే చోట, మన ఉద్యోగంలో ఈ ప్రత్యేకత అనేది బయటపడుతుంది. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే, నేను విమర్శించాలని వివాహాలప్పుడు లోకము చోటు చేసుకుంటాం. వివాహం 4 రోజులు చేసుకుంటున్నారు కొంతమంది. మెహందీ అంటున్నారు, ఇంకేంటో అంటున్నారు. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు ఈ మధ్య. పెళ్లి కాకముందు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె కలిసి ఫోటోలు దిగుతున్నారు. అంటే నేను విమర్శించాలని చెప్పట్లేదు. ప్రత్యేకత, దేవుని బిడ్డలంగా మనం ప్రత్యేకత లోకానికి ఏం చూపిస్తున్నాం? ప్రధానం అంటున్నారు. 5గురు ముత్తైదువులు వచ్చి బొందెనే వేసేస్తున్నారు. రాజీ పడిపోతున్నామా? దేవుడు నీకు దేవుడుగా, నాకు దేవుడుగా, ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా ఉండాలంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి. ఉంటున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధనలో తల్లిదండ్రులు ప్రార్థన చేశారు. దేవుడు దూత కనిపించి వాళ్ళకి నీకు బిడ్డ పుడతాడు, నాజీరుగా అతడు పెంచబడతాడని చెప్తే, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడతాడని చెబితే, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాడు, ఉండకూడని స్థలంలో అక్కడ ఉన్నాడు. ఆ స్త్రీ యొక్క తొడ మీద పట్టుకుంటూ నిద్రపోతా ఉన్నాడు. ఎవరండినా? సంసోన్. ప్రత్యేకంగా జీవించవలసిన వాడు అక్కడ దెలీలా తన తొడ మీద పడుకుని నిద్రపోతా ఉన్నాడు. జుట్టు తీసేశారు, ఫిలిస్తీయులు వచ్చారు. కానీ ఏమైంది దానికి? దేవుడు అతని ఎడబాసెనని అతనికి అర్థం కాలేదు. ఎంత విచారకరమో! ప్రత్యేకత మన జీవితాలు. నూతన నిబంధనలో చూస్తే ప్రత్యేకంగా ఆయన కూడా నాజీరు చేయబడిన వాడే, నాజీరుగా పెంచబడినవాడు. జకర్యా తను చెప్తా ఉంటాడు. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. ఒక్క నిమిషం. 14వ అధ్యాయం 3వ వచనం. ఏలైనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదిని ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, చాలండి. అక్కడ రాజైన హేరోదు దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్నది పాపమని ఎంత ధైర్యంగా చెప్పాడండి ఆయన. బాప్తిస్మిచ్చి యోహాను. ఆయన ఏం చేశారు అప్పుడు? హేరోదియ తన కూతురు నాట్యం చేసినప్పుడు కోరుకోమంటే తన ప్రాణాన్ని, తన తల తెగ నరికి పళ్ళెంలో తెచ్చి ఇచ్చారు. ప్రత్యేకంగా దేవుని కొరకు జీవించటం. పరిస్థితులు ఎలా వచ్చినా సరే, మన పరిస్థితులు మారిపోతా ఉన్నాయి దినదినం. దేవుని కొరకు ఎంతవరకు ఈ దేవుడు నీకు నాకు దేవుడిగా ఉంటే ఒక్కోసారి కొన్ని కోల్పోవలసి వస్తుంది, కొంత నొప్పి వస్తుంది, కొంత బాధ వస్తుంది. అయితే ఏది కోల్పోయినా కానీ ఈ దేవుడు యుగ సమాప్తి పర్యంతము నీతో నాతో ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఉంటాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చివరి వచనంలో చూస్తా. నీకు నాకు దేవుడిగా ఉన్నాడా? ఈ దేవుడు సదాకాలం నీకు నాకు దేవుడిగా ఉంటానని ఇష్టపడుతున్నాడు. రెండోదిగా చూద్దాం. రెండోదిగా చూస్తే ఆయన, నేను గాడ్స్ గైడెన్స్ గురించి చెప్తా ఉన్నాను. దేవుని నడిపింపు మనకుంటే మన జీవితాల్లో ఆయన మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రాణము పోయేంత వరకు కూడా, తుది శ్వాస విడిచే వరకు కూడా ఈ దేవుడు నీకు నాకు దేవుడుగా ఉంటాడు. సదా ముదిమి వచ్చి వరకు ఎత్తుకుని వాడను నేనే అని వాక్యం. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 11వ అధ్యాయంలో 3వ వచనంలో ఏముంటుంది? ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే. చంటి బిడ్డలు సరిగ్గా నడవలేరు, వస్తారు.
వచ్చిరాని మాటలు దగ్గరికొచ్చినప్పుడు వాళ్ళ చెయ్యి అందించినప్పుడు పట్టుకొని మనం ఏం చేస్తాం? మెల్లగా నడిపిస్తాం. అసలు మన దగ్గరికొస్తే గదా! దేవుని దగ్గరికి మనం వస్తే ఆయన నడిపిస్తాడు. ఆయన దగ్గరికి మనం రాము. ఇష్టపడం. కదా! 4 మేలులు లేక 4 దీవెనలు మనం ఆయనకి నడిపింపులో ఉంటే చూద్దాం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 79వ వచనం. లూకాసు వార్త 79 మొదటి అధ్యాయము లూకాసు వార్త మొదటి అధ్యాయము. ఇక్కడ జకర్యా, ఎలిజబెతులు వాళ్ళ గురించి, వారి కుమారుడు ఇక్కడ బాప్తిస్మిచ్చి యోహాను గురించే మనం చూస్తాం. తన నోరు పెగలి తను మాట్లాడటం స్టార్ట్ చేసినప్పుడు పేరు పెట్టాలని ఆ బిడ్డను తీసుకుని వచ్చినప్పుడు జకర్యా 67వ వచనం. అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను. ఆయన ప్రైజ్ చేస్తా ఉన్నాడు. ఆ సందర్భంలో 79వ వచనం చూడండి. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన ఈ ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించునట్లు చీకటిలోను మరణఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించారు. మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించునట్లు ఆయన నడిపింపులో ఉంటే మనకేంటండి? సమాధానము, నెమ్మది. ఆయన నడిపింపులో, ఆయన గైడెన్స్లో ఉంటే, ఆయన మన దేవుని బిడ్డలంగా ముందుకు కొనసాగుతున్నప్పుడు ఆయా పరిస్థితులు, చాలా భిన్నమైన పరిస్థితులు వస్తాయి, సందర్భాలు వస్తాయి. మన పనుల్లో, మనం పని చేసే చోట, లేకపోతే కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మరి మనకి గాడ్స్ గైడెన్స్ ఉన్నదా? ఒక్కోసారి పీస్ ఉండదు. ఎందుకు పీస్ ఉండదు? సమాధానం ఎందుకు ఉండదంటే దేవుని గైడెన్స్లో మనము లేము. ఆయన నడిపింపులో, ఆయన చిత్తములో లేమని అర్థం. ఆయన నడిపింపులో ఉంటే మనకి నెమ్మది, పీస్ ఆఫ్ మైండ్ అంటాం. 23వ కీర్తన మనకు బాగా తెలుసు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించు. శాంతి అంటే సమాధానం. ఆయన కాపురత్వం కింద, ఆయన గైడెన్స్లో ఉంటే మనకి నెమ్మది, శాంతి. ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ గైడెన్స్ దెన్ వీ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్. ఉందా మనకి? యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. ఆయన 14వ అధ్యాయం యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 27వ వచనంలో చూడండి ఒకసారి. ఆయన స్వయంగా అన్న మాట మనం చూస్తాం. 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఇక్కడ ఆయన చెప్తా ఉన్నాడు, ఆ శాంతినే. లోకం ఇచ్చేది, లోకం కూడా ఇస్తుంది, అన్ని టెంపరరీ, తాత్కాలికం. అది నిజమైన సమాధానం కాదు. దానికోసం మనిషి ఎంత తాపత్రయపడతాడో, అక్కడికి వెళ్తాడు, ఇక్కడికి వెళ్తాడు, అది తీసుకుంటాడు, అది ఇంకోటి తీసుకుంటాడు. నిజమైన శాంతి, నెమ్మది ఎవరిస్తారు మనకి? దేవుడిస్తాడు. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు. మీ యొక్క చదువు విషయంలో, మీ యొక్క కెరీర్ విషయంలో, మీ వివాహాల విషయంలో, మీ జాబ్ విషయంలో దేవుని నడిపింపులో ఉంటే, దేవుని చిత్తములో ఉంటే నీకు నెమ్మది ఇచ్చి దేవుడు ముందుకు నడిపిస్తాడు. పేరెంట్స్ ఉన్నారు, కుటుంబ జీవితంలో, మీ బిడ్డల విషయంలో మీరు వేసే ప్రతి అడుగులో దేవునికి నడిపింపు ఉంటే అది మీ బిడ్డల విషయంలో దేవుడు వర్ధిల్ల చేస్తాడు, నెమ్మది ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. నెమ్మది లేదు అంటే నీకు ఖచ్చితంగా కలవరం ఉంటుంది, అక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది, అయోమయం ఉంటుంది. కాబట్టి ఆయన నడిపింపులో ఉంటే, ఆయన గైడెన్స్లో ఉంటే ఏముంటుంది? మనకి సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. రెండోది 23వ కీర్తనలోనే మనం చూస్తే
తన నామమును బట్టి 3వ వచనం. తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఆయన నడిపిస్తే నీతియుక్తంగా ఉంటుంది నీ లైఫు. పనిచేసే చోట, ఉద్యోగం చేసే చోట ఎలా జీవిస్తున్నాం? నీతియుక్తంగా జీవిస్తున్నామా? దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. నీతిమంతులుగా నీతిని ఆపాదించాడు. పరిశుద్ధులని పిలుస్తున్నాడు. నిజమైన క్రైస్తవుడిగా, విశ్వాసిగా జీవిస్తున్నామా? నువ్వు లంచం తీసుకోకూడదు. అన్నా గిఫ్ట్ అన్నా పర్లేదు. అయినా నేను ఎప్పుడు తీసుకోనన్నా, అప్పుడప్పుడు అంతే. ప్రత్యేకత ఇందాక చూసాం గదా! తన నామమును బట్టి నీతి మార్గములో మన అవయవాల్ని నీతికి సాధనాలుగా మనము దేవుని మహిమార్థమై ఉపయోగించాలని రోమీయులకు రాసిన పత్రికలో చూస్తాం. ఎలా ఉంది? యెహెజ్కేలు గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. చూడండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. 18వ అధ్యాయం. ఇక్కడ చూడండి యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం. అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి దుష్టులు చేయు క్రియలన్నిటికి ప్రకారము జరిగించిన ఎడల అతడు బ్రతుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు. అతడు విశ్వాసఘాతుకుడై చేసిన పాపమును బట్టి మరణము నొందును. ఎవరి రక్షణ వాళ్ళది, ఎవరి జీవితం వ్యక్తిగతంగా వాళ్ళది. ఇక్కడ చూడండి, ఇక్కడ 20వ వచనం చూడండి. లేక నేను ఈ సందర్భం అంతా వేరే సందర్భం అయినా చూడండి ఒకసారి 30వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, ఎవని ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధింతును. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లు వాటినన్నిటినీ విడిచిపెట్టండి. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకొనుడి. ఇక్కడ యెహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇశ్రాయేలుతో. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. దేవుని కొరకు జీవించాలంటే, నీతి మార్గంలో ఆయన గైడెన్స్ ఉండి జీవించాలంటే నీతియుక్తంగా జీవించాలి. మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీతిమంతులుగా మనం నీతియుక్తంగా ఏది సంపాదించినా, ఏది ప్రాప్తించినా అది నిలవదండి. అది నిజం చెప్తున్నాం. ప్రయాస పడకుండా వచ్చింది ఏదైనా సరే అది మనకి దీవెనకరం కాదు. జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి దేవుని గైడెన్స్ ఉంటే, నడిపింపు ఉంటే సమాధానము, నెమ్మది ఉంటుంది. రెండోదిగా నీతిగా జీవించగలం. ప్రభువే సహాయం చేస్తాడు. మూడోదిగా చూస్తే నిర్గమాకాండం 15వ అధ్యాయం 13వ వచనం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 13వ వచనం. వాళ్ళు ఇశ్రాయేలు సాగిపోతుండగా ఎర్ర సముద్రం అడ్డు వచ్చినప్పుడు అది 2 పాయలుగా చేసి దేవుడు వారిని నడిపించాడు. అప్పుడు వాళ్ళు అవతలి దరికి వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు అందరూ కూడా ఏం చేస్తారంటే దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు, ప్రైజ్ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో వారి స్తుతి కీర్తనలో ఈ భాగం చూస్తాం. చూడండి 13వ వచనం. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఆయన నడిపింపులో ఉంటే ఆయన తన సన్నిధానమునకు నడిపిస్తాడు. ఇంకా చెప్పాలంటే సహవాసానికి, సంఘానికి నడిపిస్తాడు. ఇశ్రాయేలు వాళ్ళు పాడిన కీర్తనలో చూస్తాం. దేవుడు గైడ్ చేస్తే ఖచ్చితంగా సహవాసానికి నడిపిస్తాడు. ప్రభుదినం వస్తుంది, సిద్ధపడి వస్తామా? మనం సమయానికి రావటానికి ప్రయత్నం చేస్తున్నామా? మందిర సహవాసాన్ని కోరుకుంటాం. ఆయన నడిపింపు ఉంటే, ఆయన సన్నిధిలో కనపడాలని ఆ ప్రేరణ, ఆ ఇంట్రెస్ట్ అది మనకు ఉంటుంది. ఆ ఆశ మనకు ఉంటుంది. ఉంటుందా? ఉన్నదా మనకి?
అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో చూస్తే పేతురు, యోహానులు ప్రార్థన సమయంలో యథావిధిగా దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా అని చూస్తాం. మందిరానికి రావటానికి తటపటాయిస్తున్నామా? అలాంటి మనస్తత్వంలోనికి వచ్చేసామా? మందిర సహవాసం దేవుని నడిపింపు ఉంటే సహవాసాన్ని కోరుకుంటాం, సంఘ సహవాసాన్ని కోరుకుంటున్నామా? కోరహు కుమారులు వ్రాసిన కీర్తన ఒకటి ఉంటుంది, 84వ కీర్తనలో అనుకుంటాను. 84వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఆ తృష్ణ ఉన్నదా? ఆ ఆశ ఉన్నదా మనకి? మందిరానికి ఆ ఆరాధన అయిపోయే టైంకి వెళ్ళొచ్చులే. దేవుని గౌరవిస్తున్నామా? ఆయన నడిపింపు ఉంటే నెమ్మది, సమాధానం ఉంటుంది. ఆయన నడిపింపు ఉంటే మనం నీతియుక్తంగా జీవిస్తాం, నీతిపరులంగా జీవిస్తాం. దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఇక్కడ జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును, ఇక్కడ ప్రాణము, హృదయం, శరీరం అని చూస్తా ఉన్నాం. హృదయంలోనేమో కదా మనసుంటే మార్గం కలదు. మనస్సులో అనుకుంటున్నామా మందిరానికి వెళ్ళాలి, ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి వెళ్ళాలి, బలలో పాలు పొందేటప్పుడు ఈ వారంలో నా జీవితం ఎలా ఉంది సరి చేసుకుని క్రమపరుచుకుని రావాలని సిద్ధపడి వస్తున్నామా? శరీరం గురించి శరీరం ఏంటంటే సహకరించదు. అబ్బా రాక రెస్ట్ వచ్చింది ఆదివారం, ఈ వారం వెళ్ళకపోతే ఏమైందిలే అబ్బా అనుకుంటా. అలా అనుకుంటున్నామా? సహవాసంలో, సంఘ సహవాసంలో, మందిర సహవాసంలో ఆత్మీయంగా ఎన్నో నేర్చుకుంటాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనేది సహవాసంలో, కుటుంబంలో కూడా నేర్చుకుంటాం. నిజమే. సహవాసంలో ఒకరినొకరు క్షమించుకోవటం, ఒకరినొకరు ఆదరించుకోవటం, ఒకరికొకరు సహాయం చేసుకోవటం, సంఘంలో ఏకత్వం మనం నేర్చుకుంటాం, ఐక్యత మనం నేర్చుకుంటాం. సహవాసాన్ని పోగొట్టుకుంటే ఏమి నేర్చుకుంటాం? యేసుక్రీస్తు అనే శరీరంలో అవయవాలుగా ఉన్నాం, ఒకదానికి ఒకటి బద్దులంగా ఉండొద్దా? అరే నువ్వు మందిరానికి రమ్మంటే, సహవాసానికి రమ్మంటే, మంగళవారం ప్రార్థనకి రమ్మంటే ఏం వెళ్తాంలే అనుకుంటున్నామా? ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆయన గైడెన్స్ ఉంటే, ఆయన నడిపింపులో ఉంటే మనము నెమ్మది కలిగి ఉంటాం. ఆయన నడిపింపు ఉంటే నీతియుక్తంగా జీవిస్తాం. ఆయన నడిపింపు ఉంటే సహవాసాన్ని కోరుకుంటాం, మందిర సహవాసాన్ని పోగొట్టుకోం. 4వదిగా చూస్తే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు ఆయన చెప్తా ఉన్నాడు. మొదటి వచనం ఎలా, మీరు అభ్యంతర పడకుండవలెనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి, మొదటి వచనం 2వ వచనం 16వ అధ్యాయంలో, వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలం వచ్చుచున్నది. పరిస్థితులు మారిపోతాయి. దేవుని కొరకు నిలబడితే ప్రాణాలు కోల్పోవలసిన నేను వెళ్ళుచున్నాను, మీకు వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను మీకు నేను పంపిస్తాను. ఆయన ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి, పరిశుద్ధాత్ముడు వాక్యాన్ని గ్రహించేటట్లు చేస్తాడు, వాక్యాన్ని అర్థం చేసుకునేటట్లు చేస్తాడు, మన మనోనేత్రాల్ని వెలిగిస్తాడు. ఆయన వాక్యం దగ్గర, వాక్యం మన చేతిలో ఉంది, ఎదురుగుండా ఉంది బైబిల్. వెళ్ళి అరమల్లో పెడుతున్నాం, మళ్ళీ ఆదివారం దులిపేసి మళ్ళీ తీసుకొస్తున్నాం, చదువుతున్నామా? ఆయన మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు కదా. యేసు ప్రభుని వ్యక్తిగతంగా ఎరిగేటట్లు, ఆయన గుణలక్షణాలు అర్థం చేసుకునేటట్లుగా చేస్తాడు. యేసుక్రీస్తు వారి మరణ పునరుద్ధానాల్ని ఎరిగేటట్లుగా, అనగా పాపం విషయమై చనిపోయి దేవుని కొరకు అనగా నీతి విషయమై జీవించేటట్లుగా
ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. అది అర్థమయ్యేటట్లు చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన ఆధిపత్యం క్రిందకు వస్తున్నామా? ఆయనకి లోబడుతున్నామా? ఆయన నడిపింపులో ఉంటే నేను చెప్తా ఉన్నాను ఇందాక. నెమ్మది, సమాధానం ఉంటుంది. నీతిపరులంగా జీవిస్తాం. నీతిగా బ్రతుకుతాం. సహవాసాన్ని కలిగి ఉంటాం. సర్వసత్యంలోనికి నడిపింపబడతాం. అన్నీ బాగానది. ఎలాగన్నా దేవుని నడిపింపు అంటే ఇది చెప్పి నేను ముగిస్తాను. చూడండి 119వ కీర్తన మన వాక్య భాగం 71వ వచనం చూస్తే చూడండి, ముందు 105వ వచనం. దేవుని వాక్యాన్ని గురించి నిజంగా మీకు ఆసక్తి ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత 119వ కీర్తన చదువుతాను అని మీరు అనుకుంటారా? అంత దేవుని వాక్యం గురించి 119వ కీర్తన ఈరోజు పడుకునే పోయే ముందు నేను చదువుతాను. చేతులు ఎత్తమనను గాని మనసులో తీర్మానించుకుంటారా? ఓకే. చదువుతారా? చదువుతారా? 119వ కీర్తన చదువుతారా? ఓకే. 105వ వచనం చూస్తే చూడండి. మనకి నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 70వ వచనంలో నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమనందియుండుట నాకు. ఆయన కట్టడలను నేర్చుకోవాలి. ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఎక్కడ నేర్చుకుంటాం? ఆయన దగ్గరికే రావాలి. రాలేదనుకోండి ఏం చేస్తాడు దేవుడు? పరిస్థితులను కల్పిస్తాడు. పరీక్షలు వస్తాయి. ప్రియ సోదరుడా, అవి నేర్పించటానికి, ఇంకొక అంతస్తు తీసుకుని వెళ్ళటానికి పరీక్షలు వస్తాయి. 119వ కీర్తనలోని 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పుము, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందును. కడమట్టుకు, చివరి వరకు వాక్యాన్ని నేర్చుకోవటం, గైకొనటం. వాక్యం దగ్గరికి రావాలి. వస్తున్నామా? వాక్యాన్ని హత్తుకుని జీవించాలి. వాక్యము నీ జీవితంలో, నా జీవితంలో భాగమైపోవాలి. అప్పుడు ఆయన నీకు నాకు దేవుడుగా ఉంటాడు. ఆయన గైడెన్స్ నీకు నాకు ఉంటుంది. ఒక వాక్య భాగాన్ని చూపించి నేను క్లోజ్ చేస్తాను. యెరూషలేము దేవాలయం యొక్క ఆ గోడలు ఎన్ని కూల్చబడ్డాయి, మందిరము అంతా కూల్చబడింది. జెరుబ్బాబెలు నాయకత్వంలో, ఎజ్రా నాయకత్వంలో, నెహెమ్యా నాయకత్వంలో గ్రూపులుగా వచ్చి ఆ మందిర నిర్మాణ విషయంలో వాళ్ళు ఎంతో శ్రద్ధ చూపించారు. ఇక్కడ కూడా మీకు ఒక వాక్య భాగాన్ని చూపించి వాక్యాన్ని గురించిన రెఫరెన్స్లు చూపించి నేను క్లోజ్ చేస్తాను. నెహెమ్యా గ్రంథం ఎజ్రా నాయకత్వంలో వాళ్ళు వెళ్ళినప్పుడు వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎంత ప్రాముఖ్యత, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం ఈ వాక్య భాగంలో చూస్తాం. చూడండి, నెహెమ్యా గ్రంథం అంటే 406వ పేజీ, 8వ అధ్యాయం. ఆ రోజు వాళ్ళని ఎజ్రా నాయకత్వంలో వాక్యము ద్వారా వాళ్ళని ఎలాగ దేవుడు నడిపించాడో ఇక్కడ మనం చూస్తాం. చూడండి, 8వ అధ్యాయం 1వ వచనం. 7వ నెల రాగా ఇశ్రాయేలు తమ పట్టణములలో నివాసులై అప్పుడు జనులందరూ ఏక మనస్కులై నీటి గుమ్మము ఎదుటనున్న మైదానమునకు వచ్చి యెహోవా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా, ఎజ్రా ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురాలా, మన భాషలో బైబిల్ తీసుకురాలా. ఎవరు చెప్పారు? జనులందరూ. అక్కడ ఉందా? జనులందరూ ఏక మనస్కులై. గమనించండి, ఏక మనస్కులై వాళ్ళు ఏం చేశారు? ఇశ్రాయేలీయులకు దేవుడు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథమును తెమ్మని ఎజ్రాను శాస్త్రితో చెప్పగా ఏక మనస్కులై. ఈ దేని సూచిస్తా ఉందంటే వాక్యం పట్ల జనులకు ఎంత మక్కువ ఉంది, ఎంత ఆశ ఉంది, ఎంత తృష్ణ ఉంది. ఈ కీర్తనలో మనం చూస్తే దావీదు భక్తుడు కదా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది.
నాకు నీ వాక్యం ఎలా ఉందంటే కొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. ఈ 119వ కీర్తన ఎందుకంటున్నానంటే దేవుని వాక్యాన్ని గురించి ఎన్ని విషయాలంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని ప్రశస్తత మనకు అర్థమవుతుంది. అరే మనం ఎంత పోగొట్టుకుంటూ ఉన్నాం. ఎదురుగుండా బైబిల్‌ని పెట్టుకొని, వాక్యాన్ని పెట్టుకొని చదవట్లేదండి. చదవట్లేదు. ధ్యానించట్లేదు. నేను చాలా సార్లు అనుకుంటాను. ఎందుకు నేను ఇంత టైం వేస్ట్ చేశానా అనిపిస్తది. చాలా సార్లు బాధపడతా. ఉన్న సమయానన్నా వాక్యం పట్ల ఆసక్తిని పెంచుకోండి. మోటివేట్ చేయబడండి. ఎప్పుడు చేయబడతాం? మందిర సహవాసాన్ని సంఘానికి వచ్చినప్పుడు, తోటి సహోదరులతో కలిసినప్పుడు మనం మోటివేట్ చేయబడతాం. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం. వాక్యము వాళ్ళు ఏక మనస్కులై హంగర్ ఫర్ గాడ్స్ వర్డ్. ఆ తృష్ణ అది ఉన్నదా? రెండో వచనం నేను రెండో వచనం చూడండి. యాజకుడిని ఎజ్రా 7వ మాసం మొదటి దినమున చదువబడిన బడుదాని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుట ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని వచ్చి నీటి గుమ్మం ఎదుటున్న మైదానములో ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికి అందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. హియరింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళకి తృష్ణ ఉన్నది, వాక్యం వింటా ఉన్నారండి. ఉదయము మొదలుకొని మధ్యాహ్నం వరకు ఆ మైదానములో ఉండి ధర్మశాస్త్ర గ్రంథము చదువుతా ఉంటే వింటా ఉన్నారు. ఎంత ఏక మనస్కులై తృష్ణ ఆశతో వింటా ఉన్నారు. దేవుని వాక్యం వింటున్నామా? వినటానికి ఆసక్తి ఉందా? అన్న ఎప్పుడు ముగిస్తాడు? ఇంకా నీటి మైదానం దగ్గర మైదానంలో ఉన్నాడు అనుకుంటున్నారు. ప్రియమైన వారులారా, వాక్యం పట్ల ఆసక్తి మనకు ఉన్నదా? ఒకళ్ళ గోడలు నిర్మింపబడ్డాయి, అక్కడితో ఆగిపోలేదు. వాళ్ళు తమ జీవితాలు నిర్మింపబడాలి, తమ జీవితాలు ఆత్మీయంగా కట్టబడాలి అనే ఆశను చూస్తాం. అందుకనే వాక్యాన్ని వింటా ఉన్నారు. హియరింగ్ గాడ్స్ వర్డ్. మూడవది చూస్తే 5వ వచనం చూడండి. అప్పుడు ఎజ్రా అందరికంటే ఎత్తుగా నిలబడి జనులందరిని చూచు గ్రంథమును విప్పెను. విప్పగానే జనులందరూ నిలువబడిరి. ఇంకా ఏముందండి? ఎజ్రా మహాదేవుడైన యెహోవాను స్తుతింపగా జనులందరూ తమ చేతులెత్తి ఆమేన్ ఆమేన్ అని పలుకుచు నేలకు ముఖములు వంచుకొని యెహోవాకు ఆనరింగ్ గాడ్స్ వర్డ్. వాళ్ళు వాక్యం చదువుతుంటే లేచి నిలబడి వింటా ఉన్నారు. ఆమేన్ ఆమేన్ అని వర్షిప్ చేస్తా ఉన్నారు. దేవుని స్తుతిస్తా ఉన్నారు వాళ్ళు. దేవుని వాక్యం పట్ల మనకి ఎంత ఆసక్తి ఉన్నది? గ్రహించే ఇది ఉన్నదా? వినే ఆశ. చెవులు గలవాడు వినుగాక. ఆత్మీయమైన చెవులుంటే వింటాం. గ్రహిస్తున్నామా? వాళ్ళు నమస్కరించారు. వాళ్ళు నిలవబడ్డారు, నమస్కరించారు. వాక్యాన్ని గౌరవించారు. అనగా దేవుణ్ణి ఆనర్ చేశారు. 7వ వచనం చూడండి. 7వ వచనం. జనులు ఇలాగ నిలవబడింట యెషూవ వాళ్ళందరూ కూడా ఏం చేశారు? లేవీయులను ధర్మశాస్త్రం యొక్క తాత్పర్యమును తెలియజెప్పిరి. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించున్నట్లు దానికి అర్థం చెప్పిరి. అందరూ వాక్యం చెప్పలేరు. అందరూ అయితే కొంతమందికి దేవుడు కృప ఆ వరం ఇస్తాడు. డేవిడ్ అన్న లాంటి వాళ్ళు పెద్దోళ్ళు చెప్తున్నప్పుడు ఏం చేస్తామంటే వాక్యాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుడు వారి ద్వారా మనతో మాట్లాడతాడు కదా. ఇక్కడ వీళ్ళందరూ కూడా హ్యాండిలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యాన్ని గ్రహించారు. చివరిగా ఏం చేశారంటే 9వ వచనం చూడండి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడ్వ మొదలు పెట్టగా కదా. అక్కడ ఉంటది అధికారి అయిన నెహెమ్యాయు యాజకుడుకు శాస్త్రియకు ఎజ్రాయును జనులకు బోధించు లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవద్దు, ఈ దినము మీ దేవుడని యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పి. ఎప్పుడైతే వాక్యాన్ని విన్నారో, గ్రహించుకున్నారో, దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. ఎప్పుడైతే అంగీకరించారో
వాళ్ళలో నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మార్పును అక్కడ చూస్తాం. ప్రియమైన వారలారా, వాక్యాన్ని పట్ల ఆసక్తి ఉంటే నువ్వు 5 సంవత్సరాల క్రితం చదివిన వాక్యం ఇప్పుడు చదివితే దేవుడు నీకు ప్రత్యేకంగా మాట్లాడుతాడు. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. వాళ్ళు ఏం చేశారంటే హీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, శ్రద్ధగా విని అంగీకరించి దాన్ని గైకొనటానికి ఇష్టపడ్డారు. ప్రియ సోదర, వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? నిజంగా ప్రాధాన్యత ఇస్తున్నామా? రిచర్డ్ ఊంబ్రాండ్ అని ఒక ఆయన మిషనరీ, రొమేనియా దేశానికి చెందిన మిషనరీ అన్న కూడా చెప్పారు ఒకసారి, డేవిడ్ అన్న, ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పి ముగిస్తాను. అతడు కమ్యూనిస్టు పరిపాలనలో ఉన్నప్పుడు దేవుని కోసం తను ప్రయాసపడుతున్నప్పుడు, సేవ చేస్తున్నప్పుడు, సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు అక్కడ అది నిషేధం. ఆయన్ని బంధించి తీసుకొచ్చి జైల్లో పెట్టారు సైబీరియా ప్రాంతంలో. అక్కడ అధికమైన చలి, ఆయన కొట్టారు. 21 ఎముకలు ఆయన ఇరిగిపోయాయి. ఎంతగా కొట్టారంటే అది మంచు ప్రదేశం. జైల్లో పెట్టారు. ఆ జైల్లో ఏం చేస్తున్నారంటే వాష్రూములు, టాయిలెట్స్ కడిగిస్తా ఉన్నారు. టిష్యూ పేపర్లు వాడేవాళ్ళు, ఎందుకంటే అక్కడ నీళ్లు గడ్డగట్టుకుపోతాయి. ఆ టిష్యూ పేపర్లకు ఏం చేశారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఈ బైబిల్స్లో పేజీలు చింపేసి వాళ్ళకి అందిస్తా ఉన్నారు. అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అవన్నీ క్లీన్ అవన్నీ వాళ్ళ ఆ మలాన్నంతా తీసేస్తున్నప్పుడు ఒకసారి ఇలాగ వాళ్ళు దాన్ని తీసుకుని చేతిలో చూస్తే దేవుడు ప్రేమ స్వరూపి అని కనిపించింది. అరే ఏంటని చెప్పి వాళ్ళు చాలా సంతోషం వేసింది. వెంటనే దాన్ని కొంచెం మంచుతో దాన్ని తిడిపేసి ఇలా చూస్తే అదంతా దేవుని వాక్యం. యోహాను పత్రిక, ప్రేమగల దేవుడు, ప్రేమ స్వరూపి, ఆ మాటలు చూసి ఎంతో అక్కడ ఉన్నటువంటి బిలీవర్స్ అందరూ కూడా చేరి అవన్నీ కూడా పదిలిపరుచుకుని అవన్నీ శుభ్రం చేసుకుని ఆ వాక్యాన్ని చదువుతా ఉన్నారు. వాక్యానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నా. మిషనరీలకి దేవుడు ఎవరో అర్థమైందండి. అందుకే ప్రాణాలకి తెగించి వాళ్ళు నార్త్ ఇండియాకి, ఆఫ్రికా ఖండాలకి, దూర ప్రాంతాలకు వెళ్ళి ప్రాణాలకి తెగించి వాళ్ళు సేవ చేశారు. మొన్న జనవరి మాసంలో గ్రాహం స్టెయిన్స్ గారిది చిన్న బయోగ్రఫీ చిన్నది పెట్టారు. ఎంత బాధ వేసిందంటే వాళ్ళకి 2 కుమారులు, వాళ్ళు ఆ కుష్ఠోళ్ళ మధ్య చిన్నపిల్లలు కూడా సేవ చేస్తూ ఉన్నారు. మనకి దేవుడు, నీ దేవుడు నా దేవుడిగా ఈ దేవుడు ఉన్నాడా? ఆయన సదాకాలం నీకు దేవుడిగా ఉంటాడు. మరణము వరకు ఆయన నిన్ను నన్ను నడిపిస్తాడు. నీ ఎదురుగుండా ఉంది వాక్యం. దీని ప్రాముఖ్యతను దయచేసి గమనిద్దామా? చదువుదాము, ధ్యానం చేద్దాం, వాక్యానికి విధేయత చూపిద్దాం. ఆయన ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు. ఆత్మదేవునికి అప్పగించుకుందాం. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రేమగల ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మాకు దేవుడిగా ఉన్నందుకై నీకు వందనాలు. రక్షకుడుగా, ప్రభువుగా ఉన్నందుకై నీకు వందనాలు. ప్రభువా, నీ వాక్యాన్ని హత్తుకుని జీవించే కృప నాకు, మా అందరికీ దయచేయండి. ఒకవేళ రానున్న దినాల్లో ఈ వాక్యం, బైబిల్ మా చేతిలో ఉండదేమో ప్రభువా, వాక్యాన్ని హత్తుకుని జీవించటానికి, వాక్యానికి విధేయత చూపించటానికి, వాక్యపు విలువలు కలిగి, వాక్యపు ప్రమాణాలు కలిగి జీవించటానికి ఆత్మదేవ మాకు సహాయం చేసి నడిపించుమని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.